సో వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసే ముందు మీకు కూడా డౌట్ ఉంటుంది, అసలు వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసే ముందు మనకి ఇంకేమైనా కావాలా, ప్రీ రిక్విజిట్స్ ఏమైనా ఉన్నాయా అని. ఓకే, సో ఈ కోర్స్ ఏంటంటే మొత్తం బిగినర్ ఫ్రెండ్లీ. స్టార్టింగ్ మీకు ఏం తెలియదు, జీరో నాలెడ్జ్ ఉంటే అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయి, వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. నెంబర్ 1 ఏంటంటే మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర పాత ల్యాప్టాప్ ఉన్నా ఏం కాదు, ఎందుకంటే నేను మా ఆఫీస్లో శివ అని ఫ్రెండ్ ఉన్నాడు, పాత 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 ఓల్డ్ ల్యాప్టాప్ ఉంటుంది, కానీ అందులో కూడా నెక్స్ట్ జేఎస్ ఏదేదో కోడింగ్ చేసేస్తూ ఉంటాడు. ఓకే, సో మీకు కొత్త ల్యాప్టాప్ ఏం కావాల్సిన అవసరం లేదు, ఓల్డ్ ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. కానీ ఒకవేళ ల్యాప్టాప్ లేదు అంటే ల్యాప్టాప్ తీసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్లో ఉన్నారు, కోడింగ్ చేయాలనుకుంటున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు అంటే ప్రాక్టీస్ చేయాలి, ఇదంతా కావాలంటే ఒక ల్యాప్టాప్ ఉండాలి. ఫోన్లో అంటే అవ్వదు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ల్యాప్టాప్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఎందుకంటే హాట్స్పాట్తో మీరు ఎన్ని వీడియోస్ అని చూస్తారు, ఎంత ప్రాక్టీస్ అని చేస్తారు, ఎంత గూగుల్ సెర్చ్ అని చేస్తారు. ఒకవేళ మీరు ఎక్కడైనా స్టక్ అయిపోయారు, గూగుల్ సెర్చ్ చేయాలి, యూట్యూబ్ చూడాలంటే నెట్ అందులోనే అయిపోతుంది. సో ఒక ల్యాప్టాప్ కావాలి, వైఫై కావాలి. దాని తర్వాత సాఫ్ట్వేర్స్ కానీ టూల్స్ గురించి వస్తే మీరు గూగుల్ క్రోమ్ అయితే ఇన్స్టాల్ చేయండి. ఒకవేళ మీరు వేరే బ్రౌజర్స్ యూస్ చేస్తుంటే మాత్రం క్రోమ్ ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే క్రోమ్ డెవలపర్ టూల్స్ అని ఉంటాయి. సో అందులో మనం ఏంటంటే సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు మనకు చాలా యూజ్ వస్తుంది. ఓకే, గూగుల్ క్రోమ్, అందుకే గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ చేసి పెట్టండి. సెకండ్ థింగ్ ఏంటంటే అంటే టూల్స్లో మనకు విజువల్ స్టూడియో కోడ్ అనే ఒక ఐడిఈ కావాలి. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు కోడింగ్ చేయడానికి ప్రతి ఒక్క థింగ్కి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా కాల్ చేయాలన్నా కానీ మొబైల్ ఏదైతే అప్లికేషన్ ఉంటుందో అది ఓపెన్ చేస్తారు కదా. అంటే అది ఒక ఇంటర్ఫేస్ లాంటిది. కాల్ చేయాలి అంటే ఇందులో వచ్చి మీరు కాల్ చేయాలి అనే దానికి మీనింగ్. అలానే కోడింగ్ చేయాలంటే ఐడిఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. విజువల్ స్టూడియో కోడ్ ఉంది, విజువల్ స్టూడియో ఉంది, కర్సర్ ఏఐ అని ఉంది, సబ్లైమ్ టెక్స్ట్ అని ఉంది, యాటమ్ అని ఉంది, అలా చాలా ఉన్నాయి. కానీ ఈ విజువల్ స్టూడియో ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్, ఇప్పుడు నేను చెప్పేది అది ఫ్రీ, ఓపెన్ సోర్స్ అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఓకే, సో అప్డేట్స్ వస్తూ ఉంటాయి, చాలా స్టేబుల్. వరల్డ్లో మ్యాక్సిమం 60-70% కంటే ఎక్కువ డెవలపర్స్ విజువల్ స్టూడియో కోడే యూస్ చేస్తారు. ఓకే, సో మనం కూడా కామ్గా అదే యూస్ చేద్దాం. ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అవన్నీ నేను చెప్పాను. ఎందుకంటే ప్రీ రిక్విజిట్లో ఇది కూడా ఒకటి ఉంది, ఏంటంటే మరీ హ్యాండ్ హోల్డింగ్ చేసి తీసుకొని వెళ్ళను. ఇలా ఇన్స్టాల్ చేయండి, ఈ బటన్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ ఫినిష్ చేయండి, ఇవన్నీ చేయను. ఎందుకంటే ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ డెవలపర్స్ అవుతున్నారు. సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటే ఎలా ఉండాలి, ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఓన్గా చూసి గూగుల్ సెర్చ్ చేసి యూట్యూబ్లో ఏదో ఒకటి చేసి మనం సాల్వ్ చేయాలి, అంతేగాని అడిగి ఇలా హ్యాండ్ హోల్డింగ్ అనేది ఉండదు. ఓకే, సో విజువల్ స్టూడియో కోడ్ ఏముంది, మీరు గూగుల్లో వెళ్తారు, విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అని సెర్చ్ చేస్తారు, వస్తుంది. మీది మ్యాక్ అయితే మ్యాక్బుక్ కోసం, విండోస్ అయితే విండోస్ కోసం, లైనక్స్ అయితే లైనక్స్ కోసం డౌన్లోడ్ చేస్తారు. ఏముంటుంది, జస్ట్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసినప్పుడు నెక్స్ట్ ఫినిష్, ఇంతే కదా ఉండేది, ఇంకేం ఉండదు. లేదు ఇది కూడా రాదు అంటే గూగుల్లో వెళ్ళి హౌ టు ఇన్స్టాల్ విజువల్ స్టూడియో కోడ్ అని సెర్చ్ చేయండి, చాలా వీడియోస్ వస్తాయి, అది చూసి మీరు డౌన్లోడ్ చేయొచ్చు. ఓకే, సో విజువల్ స్టూడియో కోడ్లోనే మనం కోడింగ్ అనేది చేస్తాము. ఇప్పుడు ఏంటంటే ఈ కోర్స్ మొత్తం మీరు ఎలా ప్లాన్ చేయండి అంటే డెస్క్టాప్లో అయినా లేకపోతే ఏదైనా సి ఫోల్డర్, ఈ ఫోల్డర్లో, డ్రైవ్లో ఒక ఫోల్డర్ చేయండి. ఏమని, లైక్ ముబషిర్ కోర్స్ ప్లేస్మెంట్ కోర్స్ అని అలా ఏదైనా మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఫోల్డర్ క్రియేట్ చేశాక అందులో హెచ్టిఎంఎల్ చెప్తున్నప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి, మళ్ళీ అందులో హెచ్టిఎంఎల్ అని. హెచ్టిఎంఎల్ లోపలికి వెళ్ళాక మనం ఏదైతే హెచ్టిఎంఎల్ చేస్తున్నామో అందులో చేయండి. ఓకే, హెచ్టిఎంఎల్లో సిఎస్ఎస్ స్టార్ట్ చేశాక సిఎస్ఎస్ సపరేట్ ఫోల్డర్ చేయండి, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్. జావా స్క్రిప్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఇంకొక కొత్త ఫోల్డర్ చేసుకోండి, ప్రాజెక్ట్స్ అని రాయండి. అలా చేసినప్పుడు మంచిగా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. మీకు ఏది ఎక్కడ డౌట్ ఉంటే ఆ ఫోల్డర్లో వెళ్ళి మీరు చూడొచ్చు. ఓకేనా, సో ఇవి ప్రీ రిక్విజిట్లో సాఫ్ట్వేర్స్ ఈ ఇంటర్నెట్ ల్యాప్టాప్ కాకుండా ఏంటంటే మీరు నేర్చుకోవాలి అని ఒక ఫీలింగ్ ఉండాలి. ఓకే, నేను నేర్చుకోవాలి, నేను జాబ్ తెచ్చుకోవాలి, నేను వెబ్ డెవలపర్ అవ్వాలి, లేకపోతే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ఎప్పటి వరకు నేను ఇలా ఉంటాను అని మీకు ఓన్గా మోటివేషన్ ఉండాలి. ఓకే, లైక్ డైలీ వచ్చి నేను మోటివేషన్ ఇవ్వడం అవన్నీ కుదరదు, మీకు లోపల నుంచి మోటివేషన్ ఉండాలి, చేయాలని ఆ ఫీలింగ్ అనేది ఉండాలి. ఓకే, ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఓన్గా ఆ ఫీలింగ్ వస్తుందో అప్పుడు మీరు కంటిన్యూగా, డిసిప్లిన్గా, కన్సిస్టెన్సీగా చేస్తారు. లేకపోతే ఈ కోర్స్ చూసారు, కొంచెం మధ్యలో జంప్ అయిపోయారు, మళ్ళీ జంప్ అయిపోయారు, అలా ఉంటుంది.
అండ్ ఎక్కడైనా స్టక్ అయ్యారు అంటే మీకు గూగుల్ సెర్చ్ చేయడం రావాలి, చాట్ జీపీటీని అడగండి, డైరెక్ట్గా అడగండి, నేను ఇది చేస్తున్నా ఆగిపోయింది, ఈ ఎర్రర్ వస్తుంది, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని డైరెక్ట్గా అడిగితే చెప్తుంది. లేదు అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ మీరు ఓన్గా ట్రై చేసి చాలాసేపు ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు, మీకు అర్థం కావట్లేదు, అప్పుడు గ్రూప్లో కానీ లేకపోతే నేను ఉంటా అక్కడ అడగచ్చు నన్ను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వీడియో నుంచి మనం వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేద్దాం.